హలో వ్యూవర్స్, ఈ రోజు నేను టొమాటో నిల్వ పచ్చడి చేస్తున్నాను. దీనికోసం నేను 1/2 కిలో ఎర్రగా పండిన టొమాటోస్ ను శుభ్రంగా కడిగి తడిలేని పొడి క్లాత్ తో తుడుచుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల వరకు ఓన్లీ టొమాటోస్ ఫ్రై అవ్వడానికి మాత్రమే ఆయిల్ వేసుకొని టొమాటోస్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అవన్నీ కూడా ఈ కడాయిలో వేసేసుకొని ఒకసారి గడ్డితో కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇలా మూత పెట్టడం వల్ల టొమాటోస్ త్వరగా మగ్గిపోతాయి. 2 మినిట్స్ తర్వాత మూత ఒకసారి తీసేసి గరిటెతో టొమాటోస్ ని కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి ఆ వాటర్ తోనే టొమాటోస్ అనేవి ఉడికిపోతాయి అన్నమాట. 1/2 కిలో టొమాటోస్ కు పిక్కలు లేని చింతపండు 50 గ్రామ్స్ వరకు పడుతుంది. ఈ ఉడుకుతున్న టమాటాల్లోనే పిక్కలు లేని చింతపండుని విడివిడిగా తీసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల టొమాటోస్తో పాటు చింతపండు కూడా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇందులో 100 గ్రామ్స్ వరకు కూడా కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఏ పచ్చడి చేసినా సరే ఈ రాక్ సాల్ట్ అనేది వేస్తేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. అందుకనే నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి కలిపాం కదా, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మరలా మూత ఒకసారి తీసేసి కలిపేసుకోవాలి. ఈ టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి పూర్తిగా ఇంకిపోవాలన్నమాట. అలాగైతేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నెక్స్ట్ నేను 100 గ్రామ్స్ వరకు కారం కూడా తీసుకున్నాను. అది కూడా ఈ పచ్చడిలో వేసేసి కలిపేసుకోవాలి. నిలువ పచ్చళ్ళకి పొడి కారం మాత్రమే వాడాలి, మసాలా కారం అస్సలు వాడొద్దు. టొమాటో ముక్కల్లోని వాటర్ అంతా ఇంకిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి వేరేగా చిన్న కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకు ఆవాలు తీసుకొని ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ వరకు మెంతులు కూడా తీసుకొని ఆరోమా ఫ్లేవర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని అది కూడా ఆవాలు తీసుకున్న ప్లేట్లోనే వేసేసుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోని ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది నిల్వ పచ్చడి కాబట్టి. ఇంతకుముందు మనం టొమాటోస్ ఫ్రై చేయడానికి మాత్రమే మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఒక 20 వరకు కూడా పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా కరివేపాకు, ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయాలి. ఇంగువ కూడా 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇది ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. పోపు అంతా కూడా వేగిపోయిన తర్వాత చల్లార్చాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలోని యాడ్ చేసేసుకొని పోపు కూడా చల్లారిన తర్వాత అది కూడా ఈ పచ్చళ్ళలో యాడ్ చేసేసి కలిపేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చడి చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసి కలపాలి, వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు. అంతేనండి, ఎండలో ఎండబెట్టకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఇలా ఈజీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే. తినేద్దామా మరి? చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్. బాయ్.